అమ్మా నా పనిలో లేక అయ్యా నా పనిలో వాడబెట్టు కొరకు నేను నిన్ను బ్రతికించుకున్నాను అంటూ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట నుంచి నాలుగు మాటలు వింటాము. చదవండి దేవుని వాక్యం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 4వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిది. ఆయన పని వారిగా ఉంటే చేయలేరంట. ఆయన పనిలో వాడకపోతే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారంట. శాపగ్రస్తులు కాకుండా చచ్చిపోకుండా వాళ్ళు బ్రతకడానికి యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేను నా పని జాగ్రత్తగా చేయడానికి, అజాగ్రత్తగా చేయకుండా జాగ్రత్తగా చేయడానికి మీరు శక్తిని పొందుకోవాలన్నాడు. యేసయ్య భూలోకం చేశారు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో. ఆ శక్తి ఎప్పుడు వస్తుందంటే ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి వస్తుంది అన్నారు. అర్థమైందమ్మా? ఉందా? అక్కడ ఉంది. కానీ వాళ్ళు ఏం చేసినారు? యేసయ్య ఎదుర్కొన్నాక ఇలా యేసయ్య ఎదుర్కొని మాకేం పని అనుకోలేదు. వాళ్ళు గుర్తు చేసుకున్నారు, మమ్మల్ని బ్రతికించిన దేవుడు మాకు బదులుగా చనిపోయి తిరిగి లేచి చచ్చిపోకుండా తిరిగి బ్రతికించిన కొరకు చనిపోయి తిరిగేసిన దేవుని పని కొరికే కదా అని గుర్తు చేసుకొని ఆయన చెప్పినట్టుగా ఆత్మ కోసం ప్రార్థించినారు. ఆత్మ కోసం ప్రార్థిస్తే పరిశుద్ధ ఆత్మతో నిండిన వారిని అక్కడ ఏం చేస్తుందో తెలుసా? వాక్ శక్తిని పొందుకొని అన్ని రకాల భాషతో మాట్లాడుతున్నారు. అన్ని రకాల భాష అంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వారు, వాళ్ళ సొంత భాషలు ఉన్నాయి. సొంత భాషతో వాళ్ళు మాట్లాడాల. సొంత భాషతో వారు మాట్లాడలే. ఎందుకు మాట్లాడాలో తెలుసా? ఎందుకు మాట్లాడాలో తెలుసా అమ్మా? ఎందుకు వాళ్ళు సొంత భాషతో మాట్లాడలే తెలుసా? అక్కడ ఉండేవారు భాష వేరు, అక్కడ ఉండేవారు భాష వేరు. వారికి ఏదే భాష మాట్లాడితే ఇక్కడ ఉండా తెలుగు అని మరి నీ పవిత్రం ఉంది, ఆమెకంటూ భాష ఉంది. ఆమె భాష మాట్లాడితే నాకు అర్థమవుతుందా? ఇక్కడ ఆమె ఏ భాష మాట్లాడాలా? తెలుగు మాట్లాడాలా? మనం అడిగితే తెలుగే మాట్లాడుతుంది. ఆ భాషతో అడగదు, జవాబు చెప్పదు, మనం చెబుతుందా? అలాగనే నా భాషతో మాట్లాడాలంటే ఏం కావాలా? దైవ శక్తి కావాలా. ఎవరికి? పవిత్రము. ఇంకా ఇక్కడ ఇంగ్లీష్ వచ్చిన వారు ఉంటారు, దైవకులు పట్టేటప్పుడు అయ్యా నాకు తెలియదు రాదు, ఇంగ్లీష్ ఎన్ని భాష చదువుతారు అయ్యా అని ఉంటారు. మరి ఇంగ్లీష్ వాళ్ళకి ఏం మాట్లాడాలా? తెలుగే మాట్లాడాలా? ఏం మాట్లాడాలా? తెలుగే మాట్లాడాలి. ఎందుకు? నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి. మాట్లాడండి ఏం కావాలా? దైవ శక్తి కావాలి. దైవ శక్తి కావాలంటే ఏం చేయాలా? ఆత్మను పొందుకోవాలి. యేసులో చెప్పిన మాట, ఆత్మను పొందుకోకపోతే మీరు ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం అంతా ఆయన వదులుకొని వచ్చే సంవత్సరము నాకు ఆలస్యం అయితే మరి బయలుంచిన బయలుపడిన పండగ కూడా రాలేదు, శాలకు కూడా రాలేదు, ఆరాధన కూడా రాలేదు, వచ్చిన సమయానికి రాలేదు, ఆరాధించలేదు, శాపాన్ని పోగొట్టుకోలేదు. అది పోవాలంటే మరి మీరు రావాలంటే జాగ్రత్తగా చేయాలంటే, నిర్లక్ష్యం చేయకుండా నిరీక్షణ కలిగి ఆయన పని చేయాలంటే శక్తి కావాలి. శక్తి కావాలంటే ఆత్మను పొందుకోవాలి. అర్థమైందమ్మా? ఆత్మను పొందుకోవాలి. కానీ దేవుని పిల్లరా, నాకు ఆత్మ అనేది వాగ్దానంతో కూడుకున్నది. దేనితో కూడుకున్నది? వాగ్దానంతో కూడుకున్నది. ఇంకా ఒక వరం లాంటిది. ఆ వరం కూడా ఎలాంటి వరం అంటే కృపావరం అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంటాము.
కృపావరాలు అక్కడ చాలా ఉన్నాయి. ఆ వరాలు కావాలనుకుంటారు, కానీ ఈ వరం మాత్రం వద్దనుకుంటారు. అయితే మీకు చెప్పే మాట ఏంటంటే, ఈ వరం లేకుండా, ఈ ఆత్మవరం లేకుండా ఏ వరము మనకు రాదు. ఏ వరము మనకు రాదు. మా ఏంటన్నా ఏ వరము మనకు రాదు. ఈ కృపావరాలన్నీ మనం పొందుకోవాలంటే, శాపము లేకుండా బ్రతకాలంటే ఏ వరం పొందుకోవాలా? ఆత్మవరాన్ని పొందుకోవాలా. ఇది వాగ్దానంతో కూడుకున్న ఒక గొప్ప వరమైనది. అందుకే మనం చదువుకున్నాం కదా, యాభై గ్రంథంలో 50 ప్రవక్తతో దేవుడు చెప్పిన మాట 2వ అధ్యాయం 28వ వచనంలో, తర్వాత అన్యజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. తర్వాత అంటే వైవశాలలో ఉంటుంది. అందరూ నన్ను తెలుసుకొని నమ్మిన తర్వాత, ఏ తర్వాత అందరూ యేసుక్రీస్తు దేవుడని తెలుసుకొని నమ్మిన తర్వాత అన్యజనుల మీద ఏం కుమరిస్తారంట? ఆత్మ కుమరిస్తారంట. ఈ విశ్వాసం అనేది ఒక వరం, ఈ నమ్మడం అనేది ఒక వరం. ఈ వరము కృపావరాల్లో ఇది గొప్ప వరం. నమ్మిన తర్వాత ఆత్మను పొందుకోవడము ఒక గొప్ప వరం. దేవునికి మహిమ కలుగును. ఆత్మను పొందుకున్నప్పుడే, ఆ దైవ శక్తి మనకి వచ్చినప్పుడే మనం ఏమైనా ఆయన పనులు వాడబడగలము. అప్పుడు శాపము లేకుండా జీవించగలము. బాగా గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును. దేవునికి స్తోత్రం. వాగ్దానముతో కూడినది వరము. దేవుని యొక్క వరము పరిశుద్ధాత్మను పొందడం. దేవునికి మహిమ కలుగును. దేవునికి స్తోత్రం. మంచిది దేవుని పిల్లారా. ఈరోజు ప్రతి ఒక్కరు గమనించవలసినది ఏమిటంటే, దేవుని చేసిన ఈ వాగ్దానము నమ్మదగినదా, నమ్మదగినదా? ఈ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడా, నమ్మదగిన వాడా? నమ్మదగిన వాడైతే మీరేమీ చేయదు. నమ్మదగిన వాడు అయితే ఖచ్చితంగా నమ్మాలి. ఈ వరాన్ని పొందుకోండి, అనుభవించండి. ఏం చెప్తున్నారు వాళ్ళగా? ఏం చెప్తున్నారు? శుభవార్త ప్రకటిస్తున్నారు. శుభవార్త ఏం చెప్తున్నారు? శుభవార్త ప్రకటిస్తున్నారు. దేవుని పిల్లారా, ఎలాగ ప్రకటిస్తున్నారు? దేవుని శక్తి కలిగి ప్రకటిస్తున్నారా? దేవుని శక్తి లేకుండా ప్రకటిస్తున్నారా? వాక్ శక్తి, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే శక్తిని పొందుకున్నారు వాళ్ళు. ఆ శక్తిని పొందుకోవడానికి కారణం ఏమిటంటే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని. ఆ శక్తి వచ్చేదాని కోసము, ఆత్మలకు పొందుకునే కోసము నమ్మిన, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మి అల్లపన లేకుండా ఆత్మ కోసం ప్రార్థించినప్పుడు ఆత్మ పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగును. దేవునికి స్తోత్రము కలుగును. ఇంకా మీకు అవసరమైతే ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము ఈ పొద్దు ఇంటికి వెళ్ళి పూర్తిగా చదవండి. అక్కడ ఉంటుంది. నమ్మకంగా ఉండి నమ్మిన పౌలు గారు అంటారు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును. మీరు చెప్పే ప్రతి ఒక్క మాట నమ్మాలా వద్దా? అమ్మా నమ్మాలా వద్దా? నమ్మితే లాభం మీకా నాకా? నష్టం మీకా నాకా? ఎప్పుడు నమ్మకపోతే దేవునికి మహిమ కలుగును. దేవునికి స్తోత్రం కలుగును. బోలో యేసు మహారాజుకే దేవునికి మహిమ కలుగును. అయితే ఈ వరాలన్నీ కూడా ఎవరికి వర్తిస్తాయి? మొదటంటే యేసుక్రీస్తు వారికి వర్తిస్తాయి. ఎవరికి వర్తిస్తాయి? యేసు ప్రభువారికి వర్తించినట్లు మనం బైబిల్లో చూడగలము. అంటారు కాదంటారు. ఆయన నమ్మి బాప్తిసం పొంది ఆత్మను మనం పొందాలని ముందుగా ఏం చేశాడు? ఆయన
ముందుగా ఏం చేసినాడు చెప్పాలి. యోహాను చేత ప్రభువా నీ దగ్గర నేను పొందవలసిన వాడిగా ఉండగా నా దగ్గర నువ్వు పొందడమంటే నీతి యావత్తు కూడా ఇలాంటి నేను ఏర్పరచుకున్న దైవ సేవల ద్వారా బాప్తిసం పొందాలి మొదట, తర్వాత నాతో ఆత్మ బాప్తిసం పొందాలి కనుక నేను కూడా నీ దగ్గర పొందుతున్నాను అన్నాడు యేసు ప్రభువు. అర్థమైందా? అది అర్థమైందా? అర్థమైందా లేదా? దేవునికి మహిమ కలుగుతా. ఆయన ఆత్మను పొందుకున్నాడు. ఈ వాగ్దానము, ఈ వరము మొట్టమొదటిగా ఎవరికి వచ్చింది? యేసు ప్రభువు. యేసు ప్రభువు తర్వాత ఆది అపోస్తలుల వరాన్ని పొందుకున్నారు, ఆత్మను పొందుకున్నారు, వాగ్దానము నెరవేర్చుకున్నారు. యేసు ప్రభువు తర్వాతనే ముందైతే సరే. అంతకంటే ముందు కూడా మరి యేసు ప్రభువు యెహోవా దేవుడిగా ఉన్నప్పుడు ఈ వరాన్ని పొందుకున్న పాత నిబంధన భక్తులు కొందరున్నారు. వాళ్ళల్లో దావీదు ఒక ఆయన ఉన్నాడు. అని అందరికీ తెలుసు. చర్చికి ఒక 10 సార్లు వచ్చి తినబడితే సార్ దావీదు లేఖన ప్రసంగము, పౌలుగా లేఖన ప్రసంగము, ఏ ప్రసంగం చేయలేదు అసలు. వాళ్ళిద్దరు ముందు ఉంటారు ఏ ప్రసంగంలో కంపల్సరీ. దావీదు ఉంటాడు, ఎక్కడో ఒక చోట ఉన్నారు, పౌలు గారు ఉంటారు. దేవునికి మహిమ కలుగుగాక. మరి దావీదు పొందుకున్న 3 వరాలు మీకు చెప్పి 4వ వరాన్ని చెప్పి ముగించేస్తారు. 3 వరాలు చెప్పి 4వ వరంలో ముగించేస్తారు. ఇప్పుడు కృపావరాలు అన్నారు కదా. ఈ కృపావరాల్లో మౌలికొంచి గ్రంథంలో 12వ అధ్యాయంలో 8వ వచనంలో చెప్పిన కృపావరాలు చాలామంది కావాలని కోరుకుంటారు. కృపావరాలు కావాలని చాలామంది కోరుకుంటారు. కానీ దావీదు కోరుకొని పొందుకున్న కృపావరాలు ఏంటిదో తెలుసుకున్నావా? 3. 1 కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఏమని అడిగినాడు? కాదు, గట్టిగా ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి దేవునికి మహిమ కలుగుగాక. అందరి చేతుల నుంచి చెప్తాం. ఎవరు అడిగినాడమ్మా? ఆయుష్యమ్మని అడిగినాడు. ఎందుకు ఆయుష్యమ్మని అడిగినాడు? శత్రువులను చంపడానికి, ఇంకా దేవుని ప్రజలను రక్షించడానికి, కాపాడడానికి ఆయన ఆయుష్యమ్మని అడిగినాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రము కలుగుగాక. ఇక ఆయుష్, ఏ ఆయుష్ అడిగినాడు? ఏ ఆయుష్ అడిగినాడు? ఏ ఆయుష్ అడిగినాడు? ఆయుష్ ఉంది కదా, 1 రోజు ఆయుష్, 4 రోజు ఆయుష్, సంవత్సరం ఆయుష్, 10 రోజుల ఆయుష్, లేక 10 ఏళ్ళ ఆయుష్, 100 ఏళ్ళ ఆయుష్, 120 ఏళ్ళ ఆయుష్, 70 ఏళ్ళ ఆయుష్, 80 ఏళ్ళ ఆయుష్. ఏ ఆయుష్ అడిగినాడు? అమ్మా దేవునికి మహిమ కలుగుగాక. ఏ ఆయుష్ అడిగినాడమ్మా? అమ్మా దీర్ఘాయు. దేవునికి మహిమ కలుగుగాక. భూలోకంలో మనుషులకు దీర్ఘాయు ఎంత? దీర్ఘాయు ఎంత? కాదు. నేను నేర్చుకొని నీ జాగ్రత్త ప్రశ్న వేసి చెప్తాడు. గుర్తు ఎప్పుడు కొంచుకోవాలి. దీర్ఘాయు ఎంత భూమి పైన? 70 ఏళ్ళు 80 ఏళ్ళు మోసే చెప్పినాడు. ఎవరు చెప్పారు? మోసే ప్రవక్త చెప్పినాడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు అని. దేవుడి చిన్న దీర్ఘాయుష్ కాదు. ఇంకా ఆది కాలంలో మనం ముందెళ్ళి చూస్తే 900 ఏళ్ళకు పైన బతికిన భక్తులు ఉన్నారు. అది కూడా దేవుడిచ్చిన దీర్ఘాయువు కాదు. ఆ రోజుల్లో అవతారపడి దేవుడు వారికి ఆయుధించి పిల్లల కడవండి అన్నాడు. ప్రపంచమంతా నిందించండి అన్నాడు దేవుడు. నిందించాలని అన్నా, నిందించని అన్నాడు. కానీ ఎంత ఆయుష్ నువ్వు బ్రతికి నిందించలే. ఆయుష్ ఇచ్చినాడు, పిల్ల కంటూ వచ్చినాడు, ప్రపంచమంతా నిండిపోతూ వచ్చినాడు.
అర్థమైందా? దేవుడిచ్చిన దీర్ఘాయుష్ ఉంటుంది. అది ఎక్కడంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అడిగినా చెప్పాలని చెప్పి మీకు నిదానంగా చెప్తానా, తక్కువ మాట చెప్తాను. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట నేను చదవండి, అందరూ వెళ్ళమ్మా. దేవుడిచ్చిన దీర్ఘాయువు భూమి పైన ఎంత అంటే కొందరు అడిగితే 100 ఏళ్ళు అంటారు. 100 ఏళ్ళు కాదు, అక్కడ ఉంది చూడండి, చదవమ్మా. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో అమ్మా వింటాడా? రామ్మా వింటాడవా? నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. నువ్వు తప్పు చేసినావని. ఒక్కసారిగా నోహు కాలంలో అక్కడ తర్వాత ఉంది కదా, పాపం చేసిన ప్రతి ఒక్కరిని చంపేశాడు. ఎల్లప్పుడూ వాదించదు, తీర్పు తీర్చినప్పుడు తీరుస్తాడు ఆయన. అర్థమైంది కదా? ఎల్లప్పుడూ వాదించదు అందుకు అంటాడు. ఇప్పుడు వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏళ్ళగును. ఆమేన్. దేవునికి మహిమకలుగా. భూమి పైన నరుల యొక్క ఆయుష్ దీర్ఘాయుష్ ఎంత చెప్పండి? ఇప్పుడు దేవుడిచ్చిన దీర్ఘాయుష్ 120. ఈ 120 ఏళ్ళు ఎవరు బ్రతికినారంటే ఒక మోసే ప్రవక్త బ్రతికిన తర్వాత దేవదాసయ్య గారు బ్రతికినారు. దేవునికే మహిమ కలుగును, దేవునికే స్తోత్రం కలుగును. బోలో యేసు మహారాజు. ఆ తర్వాత అబ్రహాము యాకోబులు బతికినారు. అబ్రహాము యాకోబులు ఇంకా ఎక్కువ సంవత్సరాలు బతికినారు. ఎందుకు తెలుసా? అబ్రహాము వాగ్దానం నెరవేరాల. 100 ఏళ్ళ కొడుకు పుట్టారా. ఆ కొడుకు మళ్ళా నేర్పాల. పోయిన శనివారం విన్నాం. ఆ కొడుకులకు నేర్పాల. ఏం నేర్పాలా? అతని తర్వాత. ఎవరి తర్వాత? అది ఆదికాండం 18, 19 ఉంటుంది. అతని తర్వాత సంతానమైన వారు కూడా న్యాయములు నీతి న్యాయాలు జరిగించు మార్గమును అంచుమించు నడుచున్నట్లు ఆయన దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అది నెరవేరాలి. ఏమిటిది? దేవుడు నాకు వాగ్దానం చేశాడు బాబు, ఇది వాగ్దానం ద్వారా నెరవేర్చాలా దేవుడు అని చెప్పి 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు చెప్పాలా? ఎవరికి? ఇస్తారు. అందుకోసం 170 ఏళ్ళు బతికించాడు అబ్రహాము. అర్థమైందమ్మా? యాకోబు కూడా ఏర్పరచుకున్నవాడు కనుక చిన్నవాడైనప్పటికీ మోసగాడైనప్పటికీ యాకోబుడుగా ఎక్కువైన ఎందుకు బ్రతికించాడంటే ఆయన కూడా 12 మంది కుమారులు పుడతారు. వాళ్ళు ఇజ్రాయెల్ యొక్క పెద్దలు. వాళ్ళ కూడా చాలా నేర్పాలా, వాళ్ళ సంతానానికి చాలా నేర్పాలా. అది దేవుడికి నేర్చుకోవాలని చెప్పి నేర్పడానికి, ఇతరులకు నేర్పడానికి, అబ్రాజనం అంత నేర్చడానికి యాకోబు కూడా ఆవిశక్తి ఇచ్చినాడు. ఆ తర్వాత ఎవరు లేదు ఇంకా 100 ఏళ్ళ కంటే బతుకున్నారు. అర్థమైందమ్మా? మోసేనే. అర్థమైందమ్మా? ఎవరు? మోసే. ఆ తర్వాత దైవజనుడు దేవదాసయ్య గారు 105 బతికినాడు. ఎందుకు బతికించాడు? దేవుడు అవసరమా? ఇక్కడ బతికించాల్సిన అవసరం కాదు. ఆది అపోస్తలుల యొక్క ప్రేమ విడిచి తప్పు మోపబడి చచ్చిపోతూ ఉన్న క్రైస్తవ సంఘాలను మళ్ళా జీవము పోసి బ్రతికించుడు కొరకు దైవజనుడు దేవదాసయ్య గారు 120 ఏళ్ళు బ్రతికించుకొని జీవవాక్యాన్ని ఈ లోకానికి అన్ని రకాల వివరించి అర్థాలు చెప్పడానికి, ప్రకటన పరమగీతాలు 66 పుస్తకాలు కూడా పరిపూర్ణంగా వివరించడానికి దైవజనుడు దేవదాసయ్య గారికి దేవుడే ఆశించున్నాడు. అది చేయట కొరకు అయ్యగారు సిద్ధపరిచినారు. సిరిని కానీ స్త్రీని కానీ ఆశించకుండా, ముట్టకుండా, ఆశ లేకుండా బ్రతుకుతున్నాడు కనుక అలాగా బ్రతికింప చేయడం కోసము నిన్ను నన్ను దేవుడు ఏం చేసినాడు? ఆయనకు 120 ఆయుష్ ఇచ్చినాడు. మేము కూడా అలాగే బ్రతకాలని
బయలు మిషన్లు బయలుపరిచి ఈరోజు బయలు మిషన్ పండుగ జరిగిస్తూ ఆ శాలను జరిగిస్తూ ఆరాధన జరిగిస్తూ ఈ బయలు మిషన్ ఇంకా ప్రత్యేకత తెలియపరుస్తున్నది. దేనికంటే దేని పిల్లరా, నీవు నేను కూడా 120 ఏళ్ళ దీర్ఘాయుషు భూమి పైన ఆ అయ్యగారిలాగా బ్రతకాలని. బ్రతికితే మనకి, బ్రతకపోతే ఇంకా మనం కూడా మన లెక్కేసుకుని మీరు ఏదైనా చెట్టు కూర్చారనుకోండి, కాకర చెట్టే పెద్ద చెట్టు కూడా అది కాయలు కాస్తే పడతారు. కాయ కంటే ఏం చేస్తారు? కాయ కంటే ఏం చేస్తారు? సద్ది కడతారు. సద్ది పల్లెల్లో తెలుసు కదమ్మా, సద్ది మూట కడతారు. ఏం కడతారు? సద్ది మూట కడతారు. ఆ సద్ది మూట కట్టినాక కాయలు కాస్తే పడవాలి. కాయకపోతే వేడికన్నా కోసేస్తారు. అవునా కదా? కొత్త విత్తనాన్ని మళ్ళా వేస్తారు. అవుంటారా కదంటారు. రాంబాబు కూడా బాగా తెలుసు. రేట్ లేకపోయినా తోట సరే కాయకపోయినా దున్నేసి మళ్ళీ అయినా పంట పెడతారా పెట్టరా? అట్లే దేవుడు కూడా ఫలించకుండా ఉండే మనకు సర్ది కడుతున్నాడు. సర్ది మూట ఏమడిదని దేవుడు ముందే మనకంటే సిద్ధపరిచిన దేవుని యొక్క వాక్యాన్ని మూట కడుతున్నాడు. ఏముంట? ఈ ముందు నువ్వు వరాన్ని పొందుకో. ఏమనని? దావీదు ఆయన పని చేయడం కొరకు దీర్ఘాయుషు ఎలాగా అడిగినాడో, ఆ వరాన్ని ఎలాగా పొందుకున్నాడో, ఎలాగా దేవుని పక్షాన ఆయన పని చేసి ఒక సాక్షిగా జీవగ్రంథంలో పరిశుద్ధ గ్రంథం రాయించుకొని ఏమిటి మనకు బోధిస్తున్నాడో, అలాగే నేను కూడా ఆయుష్ అడగాలి. ఆయుష్ అడిగి వరంగా పొందుకోవాలి. ఆయుష్ కాలమంతా ఆయన పని కొరకు వాడబడుతూ శాపగ్రస్తులు కాకుండా 120 బతుకుతూ పౌరాకలిస్తే ఆయన పని చేస్తూ జీవించాలి. ఒకవేళ నీకు కష్టం అనిపించినప్పుడు ఇక్కడ కష్టం లేకుండా కూడా దేవునికి దేవుడికి వెళ్ళి ఆయన అక్కడ కూడా ప్రార్థన చేయించుకుంటాడు. పరదేశం దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎవరు ఉన్నాడు? దావీదు చెప్పండి. దీర్ఘాయుష్యమని ఆలోచించి ఆయన వరాన్ని పొందాడు. ఎందుకు? దేవుని పని చేయకూడదు. నీ కొరకు నువ్వు ఎంజాయ్ చేయి, నువ్వు సుఖంగా ఉండు, నువ్వు ఇంట్లో ఉండు, నేను మాత్రం బాధపడితేనే ఉంటా నీ కోసము అనే దానికోసం కాదు. దేవా నా కోసం పొందిన శ్రమలు నువ్వు నా ఉదయం నేను పొందుతా నీ కోసం శ్రమ. తెల్లవారుజాము లేస్తా, నీ బిడ్డల పక్షాన దావీదులాగా ప్రార్థిస్తా, మధ్యాహ్నం ప్రార్థిస్తా, రాత్రి ప్రార్థిస్తా. ఎవరి కోసము? ఆ బిడ్డ కోసం కాదు, నీ బిడ్డల కోసం. నీ బిడ్డలే నాకు ఇచ్చినావు, నీ బిడ్డలైన సంఘం కోసం ప్రార్థిస్తా. దీనికోసం మనమనగా దీర్ఘాయుష్యమని నేను అడుగుతా ప్రభా, నీ మయం కోసం, నీ సేవ కోసం నన్ను బ్రతికించు. ఆరోగ్యమే నన్ను అలాగా బ్రతికించి తర్వాత నేనే కాదు ప్రభా, నీకు ఇచ్చిన నాకు ఆత్మీయ బిడ్డలు, నీ బిడ్డ పక్షాన సాతాను పాపం చేయించకుండా, ఒకవేళ చేయించినట్టు క్షమించి ఏ పాపం చేయకుండా కాపాడు ప్రభా అని నేను మీకోసము ప్రతిరోజు క్షమాపణ చెప్తా ఉంటాను. చూశాను ఉన్నాయి, విన్నారా? మా ప్రార్థన విన్నవా? చేతులెత్తండి. నేను అడిగేది అదేనమ్మా, అవును కదా? నాతో పాటు అందరి కోసం అడిగినాను. దేవునికి మహిమ. ఎందుకు? ఈ వద్దన్న ఈ వాక్యాన్ని దేవుడిచ్చిన వరాలలో ఆత్మను పొందుకొని, శక్తిని పొందుకొని, ఇలాగ మీరు ప్రార్థించి మీరు వాక్యతను పొందుకొని ప్రకటించి దేవుని పని చేయాలని, నశించాలని రక్షించాలని మీకోసం అడుగుతూ ఉన్నాను. అది చేయకపోతే నేను అడిగినా నా మరి కూడా కాపాడు దేవుడు. నువ్వేమో అడిగినావురా బాబు, నేను కాపాడినా ఒక 10 ఏళ్ళు 18 20 ఇంకా కాపాడు చేసుకో. సంవత్సరమే కదా టైము. ఈ సంవత్సరం నీళ్ళు కడతా, ప్రార్థిస్తా, జరిగేస్తా, నేను సొంతం కొట్టేస్తాను కదా, వదిలే మేము చేతి వాడుకోవచ్చు. దేవునికి ఎలాగంటాడు? వదిలేయాలంటే అర్థమేమి? వాళ్ళతో మళ్ళీ పంపించేస్తాడు బయట. సెలవు లేకుండా బయట పంపించేస్తాడు.
దేవునికి మహిమ ఆమేన్. పంపడమే వదిలేడు. అర్థమైందమ్మా? ఇక్కడుంటే నా ప్రార్థన మీకు వర్తిస్తారు, ఇక్కడ లేకుండా ప్రార్థన వర్తించదు. దేవునికి మహిమ కలుగుగా. ఆమేన్. దేవునికే స్తోత్రము కలుగుగా. ఆమేన్. దేవునికే మహిమ కలుగుగా. ఆమేన్. అది చాలా మంది తెలుసుకోలేక నేనేందో ప్రశ్న వేసి వెళ్ళిపోతూ ఉంటారు, ప్రశ్నలు వేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు అలా వెళ్ళిపోవకండి. ఈ రోజు నుంచి అయినా నాతో పాటు కలిసి దేవుని సంఘం కోసం ప్రార్థించండి, క్షమాపణ అడగండి, ఆయన పని కోసం బతకండి. అందుకోసం దేవుళ్ళు బతికించుకోండి. అర్థమైందా? దేవునికి మహిమ కలుగుగా. దేవునికే స్తోత్రం కలుగుగా. ఆమేన్. ఈ రోజు నుంచి శాస్త్రజ్ఞులు ఉండకుండా ఏం చేయాలా? ఆత్మను పొందుకొని ఆయుష్ను అడగాలి. ఇంకా 2 ఏమైనా అడుగుతున్నారైనా చూడండి. దాని కీర్తనలోనే 27 అధ్యాయంలో చదవండి. చెప్పకుండా మరి మీకు అర్థం కాలేదు, అందుకే ఆలస్యాలకు కొద్ది మాటలు మరి చదివించే చెప్తాను. యెహోవా యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. దానిని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను దానిని చూచుటకును వెతుకుతున్నాడమ్మా, వెతుకుతున్నాడు వరాన్ని. యెహోవా ప్రసన్నతను యెహోవా ప్రసన్నత చూచుటకును చూచుటకును ఆయన ఆలయములో ఆయన ఆలయంలో ఏంటంటే ఆయన ఆలయంలో ధ్యానించుటకును ధ్యానించుటకును. ఏమి ధ్యానించుటకు? ఇప్పుడు రావాలి వీళ్ళకి బైబిల్ విషయంలో బయలుపరిచిన పండుగ ధ్యానించుటకు, శనివారం సేవ ధ్యానించుటకు, ఆదివారం ఆరాధన ధ్యానించుటకు, అలాగే రేపు 9వ తేదీ అయ్యగారి జ్ఞాపకార్థం ధ్యానించుటకు, అలాగే ప్రతి ఒక్క కార్యక్రమం ధ్యానించుటకు. నా జీవిత కాలమంతయు నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో దేవునికి మహిమ కలుగుగాక. నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నివసింపగోరుచున్నాను. ఆశతో వరాన్ని అడుగుతున్నాడంట. ఏమని? అయ్యా, నీ మందిరంలో నేను ఉండాలయ్యా జీవితకాలం అంతా. అమ్మా మీరు అడగలొద్దా? అడగండి మరి, అడగండి గట్టిగా. మందిరములో జీవితకాలం అయ్యా నీ మందిరంలో నేను జీవితకాలం అంతా ఉండాలయ్యా యేసయ్యా. మీరు అడగండి గట్టిగా. నా ఇంటి గట్టిగా అడగండి. నా జీవితకాలం అంతా నీ మందిరంలో గడపాలయ్యా యేసయ్యా. ఎందుకంటే నీ యొక్క ప్రతి కార్యక్రమమును మర్చిపోకుండా ధ్యానము చేస్తూ ముందు వచ్చాను కాబట్టి ఇంత ధ్యానం చేస్తారు వారం అంతా. ముందు రాకంటే ఇక్కడ ప్రకటన వినకంటే ధ్యానం చేస్తారా? చేయకంటే వారంలో మళ్ళీ ఆదివారం వచ్చే పండగకి రాలేదంటే ఇప్పుడు మర్చిపోయినామయ్యా మాకు తెలియదు అయ్యా అంటారు. దేవుని మందిరంలో నివాసం చేస్తే, దేవుని నివాసం చేస్తే వింటే ధ్యానం చేస్తారా చేయరా? వస్తారా రారా? విన్నేమి రాలేదు అంటారా? రావాలి. ఎందుకు రాలేదేమో ఈ రోజు కావాలి. ఎవరి కోసం? నీ కోసం రావాలి. నువ్వు బతికే దాని కోసం రావాలి. నీకు శాపం లేకుండా పని కోసం రావాలి. వచ్చి ఏం చేయాలా? ధ్యానం చేయాలి. వారం అంతా జీవితం అంతా ధ్యానం చేయాలి. మన జీవితం అంతా ఏమే ఈ సంవత్సరం అంతా ఏమిటి ప్రకటన ధ్యానం చేయాలి. దేవుని యొక్క ప్రసన్నత చూడాలి. ఏం చూడాలా? దేవుని యొక్క ప్రసన్నత. ఆయన ఏమి మనం చేసినాడైనా అందరూ తెలుసుకోవాలి. తెలుసుకోవడం కోసం దేవుని మందిరంలో ఉండాలి. అర్థమైందమ్మా? ఇంకా మొదటి చూడమాట యెహోవా నాకు వెలుగును. మొదట అంటే ఇప్పుడు చదివిన వాక్యం యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. వెతుకుచున్నాను. దేవుని యొక్క మందిరములో ఏమి చెబుతారా అని ఆ వరాన్ని పొందుకొని దేవుని ఇంట్లో ఉంటూ ఏం చేయాలి? వెతుకుతూ ఉండాలయ్యా. నేను దీని ప్రసన్నత చూస్తూ ఉండాలయ్యా. ఏమేమి జరుగుతుందో ధ్యానం చేస్తూ ఉండాలయ్యా. నేర్చుకుంటూ ఉండాలయ్యా. చేస్తూ ఉండాలయ్యా. జీవిస్తూ ఉండాలయ్యా అని దేవుడు బాగా అడిగినాడు. ఎవరమో ఎప్పుడు జీవితకాలం దేవుని యొక్క మందిరంలో ఉన్నది బాగా అడిగినాడు. దేవుడికి ఆయుష్యం అడిగినాడు. ఆయుష్ లేకుండా దేవుని మందిరంలో అడగలేదు కదా, జీవించలేదు కదా.
జీవిస్తావా? 2, ఎప్పుడు నీ మందిరంలో ఉండి నీ ప్రసన్నత చూస్తూ నేను అన్ని ధ్యానం చేస్తూ అన్నీ కనిపెట్టుకొని ఉంటూ బతకాలయ్యా నీ మందిరంలో. అందుకే అంటాడు కదా 23వ అధ్యాయంలో 6వ వచనంలో చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తా. ఎందుకు? ఆ వరం లేకపోతే, చేయకపోతే, తెలుసుకోకపోతే, చేతులు చేయకపోతే, దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేస్తే శాపం వస్తుంది. దావి తెలుసుకున్నాడు, ఊరికే కాదు. ఏమొస్తుంది? శాపగ్రస్తుడైతే నేను శాపగ్రస్తుని కాకూడదు. ఎప్పుడు దేవుని యొక్క మందిరంలో దేవుని నివాసం చేస్తే ఏం కలుగుతుంది? యెహోవా నాకు కాపరి. నువ్వు తెలుసుకున్నావు ఈ మాట. యేసు ప్రభువు అన్నాడు, నేను నా గొర్రెలకు మంచి కాపరిని. ఎవరైనా గొర్రెలు? నా గొర్రెలు నా స్వరం వింటాయి. నేను ఆ గొర్రెలు ఇవన్నీ నమ్ముకున్నానయ్యా, నాకు తెలుసయ్యా. ఏం తెలుసు నీ బంధ? నాకు కూడా దేవుడు దర్శనం ఇచ్చినాడు. ఏం చేస్తున్నావు దేవుడి కోసం? శాపగ్రస్తుడు ఉన్నావా? శాపగ్రస్తుడిగా ఉన్నావా? నన్ను కూడా శాపగ్రస్తుడు అనుకుంటావా? కాదు. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. ఏమీ లేని వారిగా ఉండకూడదు, లేకపోయినా ఉన్నవారి వలె ఉండాలి. లేకపోయినా ఉన్నవారి వలె ఉండాలి. దావీదు లేనప్పుడు లేనట్టున్నాడా? పశ్చాత్తాపడతాను అంతేగాని లేనట్టు లేడైనా. భార్యను కుమారులే కూడినప్పుడు, బంధువులే చర్చేసినప్పుడు వెనకలు చూడలే. అయినా వెనకలు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. రాజ్యాలు పోతే కొడుకులే శత్రువులు రాజులైపోతే, రాజ్యాల కోసం కొడుకులే యుద్ధాలు చేస్తూ ఉంటే దానిపోయే దేవుని సన్నిధిలో ఉంటే దేవుని వైపు చూస్తూ క్షమాపణ అడుగుతున్నాడు. కానీ దేవునికి దూరంగా లేడైనా, దేవునికి సన్నిధికి దూరంగా లేడైనా దగ్గరగా ఉన్నాడు. దేవునికి ఏ విధంగా ఇక్కడ ఉన్నా మీరు చూసినానికి తెలుసు. దేవునికి మహిమ కలుగుతారు, దేవునికి స్తోత్రం. మీరు విరోధించి ఉండాలి వద్దా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల నన్ను పనులు చేస్తున్నాడు. పచ్చిక సన్నయ పచ్చిక వంటి సదుపాయం ఎన్నో నాకు అందించింది. అందుకే నీవయ్యని నమ్మిక. దైవజనుల దేవదాసాయి గారు ఒక గురించి ఒకరి సువార్త పోయినాడు. సువార్త పోయి రాత్రి అయిపోయింది. వస్తున్నాడు, అడవి కొండ, దారి కనపల్లా, నీళ్ళ దప్పికి. అయ్యా నా వల్ల కాదు, నేను ఇంటికి వెళ్ళలేను, వృద్ధాప్యంలో దారి లేదు, నడవలేను, నీళ్ళు తప్పికైతున్నాయి, నువ్వు బతికించే తప్ప నా వల్ల కాదు అంటే దేవుడు అక్కడే నీళ్ళు చూపించాడు. అక్కడే వెలుగుల ప్రకాశం చేశాడు. అప్పుడే అన్నాడు, సన్న పచ్చిక వంటి సదుపాయం నాకు ఇవే నాకు యేసు, ఇవే నాకు. ఎటుగోలు తెలియనప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు నాకు దారి నీవే. ఆ దారి తెలియనప్పుడు ఇది దారి మీద పోతా అంటే దారి లేదు, ఇది బాగుంటుంది దారి కూడా దారి లేదు, ఎటు తోటగా నిజమేనా? నీవే అని నమ్మిక యేసు నాకు. దేవునికి మహిమగాక. అప్పుడు ఈ పాట రాశాను అయ్యారు. రాత్రి చీకటి, ఎట్టబోవడం తెల్ల, పోనీ అక్కడనే గుట్టలో పడుకుందాం చూస్తాం. నీళ్ళు తప్పికి నీళ్ళు కలిగించాడు దేవుడు అక్కడే, దారి చూపించాడు దేవుడు అక్కడే. ఆ దారి కనుక వెలుగునిచ్చాడు, ముందే వెలుగునిచ్చాడు, చుట్టూ వెలుగునిచ్చినాడు. దేవునికి అందుకే దావిది అంటాడు, పచ్చిగా కూర్చున్నాను గుడి చేస్తామా దేవుడు. ఇంకా శాంతికరమైన జన్మల యుద్ధ నన్ను నడిపించుచున్నావు. కాలాంధకారకులను సంచరించున్నావు. ఏ అపాయం నేను
నీ దండమును దుడ్డుకైనా ఆదరించను. ఎల్లకాలం కృపాక్షేమలే నా వెంట వచ్చిన కనుక చిరకాలం నేను దేవునికి దేవునికే స్తోత్రం. బోలో యేసు మహారాజు. అంటున్నావా? అందుకనే సేవ చేస్తున్నాడు. అడుగు వయసు మంచిదే, ఆయన పనికి వస్తాయి. అడుగు దేవునికి మహిమ, దేవునికే స్తోత్రం. బోలో యేసు మహారాజు. దేవునికి మహిమ. అందుకే దేవునికి బాగా చాలా మంది వయసును చూస్తూ ఉంటారు. ఏం చూస్తూ ఉంటారు? వయసును చూసి శరీరకాలు ధరిస్తూ ఉంటారు. అన్నాను ఒక ప్రవక్త ఉంది, భర్తతో 7 ఏళ్ళ కాపురం చేసింది. ఎన్నేళ్ళు? 7 ఏళ్ళు. 50 ఏళ్ళు కాపురం చేసినా కూడా నాకున్న వయసును చెప్పి కొంచెం పోతాడు. భర్త తెచ్చిపోతారు, ఇష్టపడ్డ చెప్తూ ఉంటారు, భర్త తెచ్చిపోతారు. కానీ ఆయన కన్యాకుమారికి 7 ఏళ్ళ భర్తతో కాపురం చేసింది. భర్త తెలిపినాడు, ఎదరాలైంది. ఎదరాలైనాక 84 ఏళ్ళు. అదే లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో 36-37 విషయాలు చెప్పాయి. 84 సంవత్సరాలు విమోచన కొరకు కలిగిట్టుకునే వాటితో ఆమె ఉండి రాత్రి పనులు ప్రార్థన చేస్తూ ఉపవాసాలతో ప్రార్థిస్తూ ఏం చేసిందంట? రాత్రి పనులు పరిచయం చేసిందంట. చెప్పడు దేవుడు నేను చూస్తాను. నేను బ్రతికించింది అన్నాలాగానే ఉండాలని, దాని యొక్క కోరికలు కలిగి ఉండాలని దేవుడు బ్రతికించాలి. జాత నీకంటే ఆరోగ్యం చచ్చిపోలే, నీకంటే ధనంతో చచ్చిపోలే. ఇప్పుడు అక్క అపార్థం చేసుకుంటుంది, అర్థం చేసుకోవాలి. దేవతత్వం ఉంది. అక్క కంటే అమ్మ ఆరోగ్యవంతుడే, అక్క కంటే అమ్మ ఆరోగ్యవంతుడే. అన్నకు షుగర్ ఉంది ఇంకా, అక్కకు షుగర్, ఆరోగ్యవంతుడే కదా. అన్న చనిపోయాడు, అక్కడ దగ్గరికి ఇచ్చినాడు. నన్ను నమ్మిన బిడ్డ, నా కార్త ఇంకా పోయినా, ఇతర పోయినా పర్వాలే, ఇతర పోయినా నా బిడ్డ నుంచి నా బిడ్డ నా ఇంటికి వస్తుంది. ఆ బిడ్డ రక్షించుకుంటుంది. ఇంకా కొంచెం సాక్ష్యం చెప్పింది దేవుడు, ఆవిడ బ్రతికించుకున్నాడు. అట్లా నేను కూడా బ్రతికించుకున్నాడు. నాకంటే ఆరోగ్యం నా భార్య, అది చనిపోయి దాదాపు 15-20 ఏళ్ళ, నవంబర్ 20 ఏళ్ళు. అవునందుకు పరమానందం బ్రతికించుకోవాలా? నేను ఆయన పని చేయాలి. దేవునికి మహిమ. ఈరోజు మీకు వాక్యం చెప్పారు, ప్రార్థిస్తారు. అట్లే నిన్ను కూడా దేవుడు ఉంచుకున్నాడు, మర్చిపోవాలి. అందుకే నిన్ను కూడా దేవుడు ఉంచుకున్నాడు. నిన్ను రక్షించుకోవాలా? నీ కుటుంబం రక్షించుకోవాలా? నీ కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలా అని దేవుడు వచ్చాడు. గుర్తుందమ్మా? మనం ఎక్కడ ఉంటాం? 2వ అధ్యాయం తెలియదు. చిరకాలము జీవితకాలం చేయాల వద్దా? చేయాలా వద్దా? చేయాలా వద్దా? చెప్పాలి. గట్టిగా దేవునికి స్తోత్రం. 3 కీర్తనలు 119 అధ్యాయం 56-57 వచ్చినారు. దావీదు కుమారుడు ఒక వరాన్ని ఇచ్చాడంట. ఎందుకో చూడండి. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడినది. దేవునికి స్తోత్రం. ఏమనమంట? అయ్యా నీ ఉపదేశాన్ని అనుసరించి నడుస్తాడా, ఇదే నాకు ఒక వరముగా దయచేయి. ఏమన్నా ఆయన నడవకుండా చెప్పాలి కదా. నడుస్తూ ఈ వరం పోకుండా ఎప్పటికీ నీ ఉపదేశము అనుసరించి నడుస్తున్నట్లు ఇదే నాకు ఒక వరముగా తెచ్చి నడుస్తూ చెప్తున్నాడు. నువ్వు నడవలేదేమో, ఇక్కడి నుంచి అయినా నడవడానికి ఒక వరముగా ఈ రోజు నుంచి అడుక్కోవాలి వద్దా? చెప్పడమ్మా, అడుగుదామా? మంచి నడుస్తామా వద్దా? నువ్వు నడుస్తావమ్మా? నేనైతే చాలా తప్పిపోయినాను అనుకుంటాను. మీరేమనుకుంటారు? ఏమనుకోవాలి? ఇప్పుడు ఏమనుకోవాలి? ఇప్పుడు
నేనే చాలా తప్పిపోయినామనుకుంటాను. మీరేమనుకోవాలా? దేవదాస్ ఆయన ఒక మాట అన్నారు, నేను కోడితో సమానమన్నారు భక్తులు, దూరితో సమానమన్నారు భక్తులు. అంత మహా వాగ్దానం పొందుకున్న అబ్రహామే అంత గొప్ప సత్యమే బ్రతికిన ఏమంటే కోడితో దూరితో సమానం అంటే మనం భక్తి పనులు కాదు కదా. మనం ఏమనుకోవాలా అన్నాడు, సమానం కాదనుకోవాలంట. వాళ్ళు సమానం పోల్చుకున్నారు దూరితో పొందుతాం. మనము భక్తి పనులు కాదు కాబట్టి దూరితో పొందుతో సమానం కాదని మనం తగ్గించుకుని పంచుకోవాలి. దానికి ఏమంటారు ఇప్పుడు ఇక్కడ, నీ యొక్క కన్నులు నేను అనుసరించి నడుస్తున్నాను. నా నడత ఎలాగుంది, నువ్వు చెప్పి నేను నడుస్తాడా, అయితే ఇదే నాకు ఒక వరముగా తెచ్చి, ఇదే ఒక మనం ఏమని కదా, అయ్యా నేను నడవలేదయ్యా తండ్రి, నడుస్తున్న ఇదే అడుగుతున్నాడే ఒక నాకు ఎంత అవసరమయ్యా కనుక నువ్వు చెప్పినట్టు నడుచుకునే ఈ నడవడిక, ఈ యొక్క ఆజ్ఞలు నువ్వు చెప్పినట్టు నడుచుకునే వరము నాకు తెచ్చిపోవాలి. అడగల వద్దా అమ్మా? అడగాల వద్దా? అడగాల, లేకపోతే ఆమెట్లు ఏమిట్లమ్మా? నీ రోజు నుంచి ఆమెట్లు ఏమిట్లు వద్దు, సరేనా? నువ్వు చెప్పినట్టు నడుచుకుంటే నడత నాకు వరము తెచ్చి నడుస్తాను ప్రభా. తీర్మానం చేసుకోవాలా వద్దా? నాలుగు, దేవునికి దేవునికి మూడులో మరి మాట చెప్పి ముందు కదా. అదేంటంటే సాయంత్రం 8:10 మాట్లాడాడు మనకి, అని యాకోబు 1:2 మాట్లాడాడు. అది మాట ఏంటంటే ఎండికి ఆశ పడకూడదు, మేరని బంగారు ఆశించకూడదు, సమస్త కలుషమును విరమించున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించడానికి శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. దేవునికి మహిమ కలుగుతారు. ఉన్నాయమ్మా 2 వాక్యాలు? 2 వాక్యాలు ఎన్ని ఉన్నాయమ్మా? ఉన్నాయమ్మా? గట్టిగా చెప్తామా? ఉన్నాయి. మీరు చదువుగా ఉంటారు కదా, మీరు గట్టిగా చెప్తే ఆ ఉన్నాయని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. ఉన్నాయి కదమ్మా? దేవునికి మహిమ కలుగుతారు. ఆశించదా? ఆశిస్తారా? వెండికే బంగారు ఆశిస్తారా? ఇంకా విరమించున్న సమస్తము కలుషమును విరమించిన దుష్టత్వమును మానివేసి లోపల నాటబడిన ఆత్మ ఎక్కడ నాటబడింది? లోపల నాటబడింది. లోపల నాటబడిన ఆత్మను రక్షించడంతో శక్తిగల వాక్యం దేవునికి మహిమ కలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగుతారు. ఇప్పుడు చెప్పండి, అయ్యా నీ వాక్యం కోసం ఆపేక్షిస్తామయ్యా, ఆ వాక్యం కోసం ఆశపడి వాక్యం కోసం బ్రతుకుతామయ్యా, వాక్యం చెడు బ్రతుకుతామయ్యా. ఆ వాక్యమేనయ్యా లోపల నాటి మా ఆత్మ నచ్చించే శక్తి వాక్యం. నమ్మాలా వద్దా? దేవునికి మహిమ కలుగుతారు. వాక్యం వరకు అడ్డు బ్రతుకుతామయ్యా. ఇంకా డబ్బు వద్దయ్యా, ఇల్లు వద్దయ్యా, నువ్వు ఇష్టం ఉంటావయ్యా, ఎందుకంటే లేకపోయినా చెట్టు కింద ఉంటావయ్యా. చెప్పగలరా? చెప్పగలరా? నువ్వు చెప్తావు. చెప్పడం ఉన్నా కానీ దేవుడికి ఇచ్చినాడు. ఈ రోజుకు దీంట్లో ఉన్నా ఇంకా ఎక్కువ ఇష్టం కొనుక్కుంటా. ఎవక బీనా కూడా చెట్టు కిందనే ఉంటా. దేవునికి మహిమ కలుగుతారు. చెప్పడం కాదు, మనం నెరవేరిపోయినది, మనం నెరవేరిపోయింది. దేవుని పని కోసం చెట్టు కింద ఉండైనా కూడా నేను సేవ చేస్తాను. నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డగా నాతో పాటు మీరు కూడా అలా ఉండడానికి సిద్ధమనిసి కలిగి ఉండాలి. అయితే లోపల నాడుకున్న ఆత్మ రక్షించే శక్తి వాక్యం కోసం ఆశ కలిగి ఉండాలని ఒకసారి ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, దావీదు రచించిన కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనంలో దావీదు ఏమంటాడు తెలుసా? అయ్యా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నన్ను శుద్ధ హృదయం తెచ్చేయ్యా, నా హృదయంలో ఏమి నిలబుట్టయ్యా, ఏ చిన్న పాపమైనా అయితే నా ఆత్మ నా నుండి వేరు కాకుండా ఇందిరాగున నన్ను చెయ్యి అంటాడు. ఉందమ్మా అక్కడ? ఉందమ్మా అక్కడ? చదవండి ఒకసారి అందరూ. దేవాలయందు
శుద్ధ హృదయం కలుగు చేయము. నా అంతరంగములో మా అంటారు మీరు అవి చదువుతా నేను అంటాను మీరు అలా మళ్ళా చదవమ్మా. దేవా నా యందు దేవాలయము శుద్ధ హృదయము హృదయము కలుగచేయుము. కలుగచేయుము. నా అంతరంగములో అంతరంగములో స్థిరమైన స్థిరమైన మనసును నూతనముగా నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు యేసయ్యా. నీ పరిశుద్ధాత్మ అమ్మా, అమ్మా, ఒక్క నిమిషం ఆపు, అమ్మా, చెప్పు. ఇంతకుముందు వాళ్ళు ఇప్పుడు గుర్తుందమ్మా మీకు? ఈ రోజు నుంచి నీ మాట విన్ను అంటే అర్థం ఏంటి? ఇక్కడి నుంచి పంపించేస్తున్నాను అర్థం. ఇక్కడ ఉంటే నా ప్రార్థన వింటాడు, ఎవరో బ్రతికిస్తాడు, దోషం చేస్తాడు, పాపం తీరుస్తాడు. మీరు రాకపోయినా ఆయుష అడగకపోయినా ప్రార్థన చేయకపోయినా మీరు నన్ను తిట్టినా మీరు నన్ను సాపించినా ఏం చదివినా మనం క్షమించగలుగుతారు. ఇక్కడి నుంచి పోతే నా ప్రార్థనకు మీరు చెప్తారు, మళ్ళీ ఆడుకుంటాడు సాతాను అని దేవుడు ఏం చేస్తాడు పంపించాడు. అందుకే దావిదేమంటాడు, నీ సన్నిధిలో నుండి నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. నన్ను త్రోసివేయకు. నీ పరిశుద్ధాత్మను నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి నా యొద్ద నుండి తీసివేయకు. తీసివేయకు యేసయ్యా. పరిశుద్ధాత్మ పొందితేనే ఆయన వారు ఆయన సరిలో ఉంటారు, శక్తి ఉంటుంది, ఆయన పని చేయగలుగుతారు. లేకపోతే మన పని కోసం మనం మన పనులు చేసుకుంటాం. దేవునికి మహిమ కలుగును. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తి పొందాలి. దేవునికి మహిమ కలుగును. అందుకే అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూసుకునే మాటలు ఉంటాయి. దేవుని ద్వారా ఈ పరిశుద్ధాత్మ గురించి ఎప్పుడంటే బాప్తిసం పొందినప్పుడు మనము పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతాం. మనసు పని పాప క్షమాపణ పొంది బాప్తిసం పొందినప్పుడు మనము పరిశుద్ధాత్మను పొందగలుగుతాం. ముగింపు చెప్తున్నమాట. అలాగ పొందకపోతే చూడండి, ఇదే గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం ముగింపు 24 పట్టాలి. యెరూషలేమా, యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. చెడుతనము కడిగి వేసు కడిగి వేసుకో. చెడుతనము కడిగి వేసుకోకపోతే ప్రయోజనం లేదు. మళ్ళా చదువుకోమా. అందుకే యెరూషలేమా, యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నాతో మాట్లాడుతున్నావు. నేను రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి నా హృదయములో నుండి చెడుతనము చెడుతనమును కడిగి వేసుకొనుము. కడిగి వేసుకుంది. దేవుడు చెప్తున్నాడు, కడిగి వేసుకున్నాను. నేను కూడా కడిగి వేసుకున్నాను. నువ్వు కడిగేసుకోవా? ఈరోజు కడిగేసుకుంటావా? కడిగేసుకుంటాను. కడిగేసుకొని ప్రార్థించుకోవడం కోసం ఏమనము ఆయుష్ల వరం, దేవుడి సల్ల కడిగే వరం, ఇంకా ఎన్నాళ్ళ వరకు ఆయన చెప్పిన వాక్యము ప్రకారంగా బ్రతికే వరం, ఇంకా క్షమాపణ అడిగే వరం. ఈ రోజు నుంచి అయినా నీ చెడుదనమును కడిగి వేసుకుని రక్షింపబడతావు, లేకపోతే రక్షింపబడవు. నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిసం పొందితేనే ఇక్కడికి వచ్చిన ఈ రెండు లేకుండా బాప్తిసం పొందితే రక్షిస్తాడు. అందుకే ఇర్మియా అంటాడు, ఇర్మియా ద్వారా ఇజ్రాయెల్ అంటాడు, నీ హృదయం చేతులను కడిగేసుకుంటేనే నువ్వు రక్షింపబడతావు. అమ్మా, మనం కూడా కడిగేసుకోవాలా వద్దా? మనం కూడా పాదం కడిగేసుకోవాలా వద్దా? ఇంకా చూడండి, ఇంకో మాట అపొస్తలుల 10వ అధ్యాయం 44 పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి పరిశుద్ధాత్మ దిగేను. దేవునికి ఈరోజు మనకి ఏం దిగాల? ఎందుకు దిగాల? వాక్యము వింటున్నాం. ఏం దిగాల? పరిశుద్ధాత్మ ఎప్పుడు దిగుతుంది? మన హృదయంలో ఉన్న చెడుతనమును కడిగి వేసుకున్నప్పుడు ఆత్మ దిగుతుంది. పాపం పోతే పాపం పోకుండా ఆత్మ మీకు ఆత్మతో నింపబడిన నేను చెప్పిన వాక్యము నీలో ఉండాలి. అప్పుడు నేను పాపం లేనప్పుడు ఇంకా వచ్చే వారం మళ్ళీ నువ్వు వచ్చి చెప్పాలి.
దేవుని ఆత్మ రాగానే వాళ్ళు వాక్ శక్తితో ప్రకటిస్తున్నారు లేదా? అనేక మంది చూసి ఆశ్చర్యపోతున్నారు లేదా? అమ్మా ఆశ్చర్యపోతున్నారు లేదా? దేవునికి మహిమ కలుగును. దేవునికి స్తోత్రం కలుగును. ఓ మీరు పడ్డాను పడండి. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక ఆసక్తి కలిగి ఉన్నారా? ఆత్మ సంబంధమైన వరాలన్నీ పొందుకోవాలని, దావీదులాగా దీర్ఘాయుష బతకాలని, ఆ బతికే దినమంతా దేవుని యొక్క మందిరంలో గడపాలని, ఆ బతికే దినమంతా దేవుని యొక్క వాక్యం చేత నడత సరిచేసుకోవాలని, సరిలేనివన్నీ ఈరోజు ఒప్పుకొని తీసేసుకుని శుద్ధ హృదయాన్ని కడిగేసుకుని రక్షణ పొందాలని, ఆత్మను కలిగి జీవించాలని, తెలుగువారికి రక్షణ గురించి చెప్పాలని రాసి కలిగి ఉన్నారా? ఉన్నారా లేదా? కలిగి ఉంటే వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆత్మ సంబంధమైన వరములు చదువు మీరు ఆత్మ సంబంధమైన వరముల ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక అంటే ఆశ కలిగి ఉన్న ఆశ కలిగి ఆసక్తి గలవారు గనుక సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము మీ వృద్ధి సంఘానికి క్షేమాభివృద్ధి అవి మీకు విస్తరించున్నట్లు సంఘానికి విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. ఇంతవరకు చేయలేదు. సంఘ క్షేమాభివృద్ధి ఈ రోజు ప్రయత్నం చేయాలవద్దా? సంఘ అభివృద్ధి కొరకు మీరు ప్రముఖంగా ఆలోచిస్తున్నారు. ఒక రోజున ప్రార్థించినారా? ఒక రోజున సంఘ అభివృద్ధి కొరకు పని చేసినారా? ఒక ఆయన 6 ఏళ్ళు బాగా పని చేసినారు. ఎన్నేళ్ళు? 6 ఏళ్ళు ఇక్కడ పని. ఆఖరికి ఆడవాళ్ళ మీద పండుకుంటే ఆడవాళ్ళ మీద పండుకోవద్దయ్యా, బయటికి పోను అయ్యా, బయట సరి పండుకోవాలంటే వేరే దాన్ని చూద్దాం. ఇంకా మేము బయట పడుకో మా ఇంట్లోనే పనిపెడతాను. నేను ఒకరిని బాధ పెడతాను. నేను బయట పడుకొని మా ఇంట్లోనే పనిపెడతా. నా యొక్క ఆశ అది. ఆయన గమ్మని ఏం చెప్తున్నా పోయి మళ్ళా తెలంగాణ వచ్చేసి ఆడవాళ్ళు తట్టుకుంటే అనుకుంటున్నాం. కడుపులో కాలుతున్నా కాదా? చెప్పాలి మందిరం. కడుపులో కాలుతున్నా కాదా? ఆడవాళ్ళ మధ్య పండుకుంటేనే నేను సమస్య వచ్చాను, నువ్వు బయటకే పండుకోవాలా? నా తెలియకమా తెల్లారుతామని వచ్చి ఓమే పడుకునేట్టు తగ్గిపోయి పోతూ గమనిపోలే. సర్లో అయిగానే పడుకుంటే తెలుస్తుంది. చెక్కోడా నువ్వు నీ కోసం పడుకుంటావా? దిక్కులేక నేను నా కోసం, నా దేవుని పని కోసం పడుకున్నా. నా దేవుని పని కోసం చాలు పడుకున్నా. ఎండకు వారకు ఇది తెలియదు. నమ్మాలా లేదా? చెప్పినా కన్నా నమ్మకాన్ని ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నా. మీరు అయ్యానుకో ఏమి పోలేక ఆదివారం ఒక రోజు పోతాను. మీద పోలే. నేను చేసే పని అంతా ఈ వద్దు ఎవరో ఆడో వచ్చింటే ఆడ పండుకోతే సంలో పండు పెట్టాడు. ఎందుకు పండు పెట్టాడు తెలియదు. వాళ్ళ పాపం ఎందుకే తెలియదు. వాళ్ళకేం తెలియదు. వాళ్ళకేం తెలుస్తుంది. చూసారా అవసరం అట్లా పని ఏమంటారు? సంఘ క్షేమాభివృద్ధి కోసం అభివృద్ధి జరిగేలాంట భార్యనే సంఘం నిలబెట్టుకోవాలి. 3 కొడుకులే సంఘం నిలబెట్టుకోవాలి. ఆ బిడ్డను సరిదిద్దాలని నేనైతే ఎన్నో ప్రయత్నాలు చేశాను. కొన్నవారు తెలుసు కొంతమందికి. ఆ బిడ్డను ఇక్కడ ఇప్పుడు చదివిస్తూ నేనే బాగా పరీక్షిస్తున్నాను. లేనప్పుడు అన్నం మేము టౌన్లో చేసగా నేను పెడతా వచ్చాను వాళ్ళ పిల్లలకు. ఎందుకు? క్షేమ అభివృద్ధి కోసం. అది వాళ్ళు చేస్తే క్షేమ అభివృద్ధి కోసం చేసింటే వాళ్ళు అభివృద్ధి చెందేవాళ్ళ కదా? అది చెయ్యలే. ఎందుకు మనం చెప్తున్నానంటే మీకోసం చెప్తాను. సంఘ క్షేమ అభివృద్ధి కొరకు ఈ రోజు నుంచి మీరు ప్రయత్నం చేయండి. ఇంటికి వచ్చిన టైం గురించి ఉంటే ఈ ప్రయత్నం చేసేవాళ్ళని రాలే. సంఘ క్షేమ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయండి. ఈ రోజు నుంచి మీ ప్రయత్నం అంతా కూడా దేనికోసం ఉండాలా? దేనికోసం వస్తుంది? సంఘ క్షేమాభివృద్ధి. సంఘ క్షేమాభివృద్ధి దేనికోసం ప్రయత్నం చేయాలా? రాజులన్నా
సంఘ క్షేమాభివృద్ధి కోసం. అందుకే కదా దేవుని గుర్తించింది. అందుకేనా కదా ఆమోసన్న ఏ అభివృద్ధి కోసము చెప్పాలి. అందరూ అడుగుతారు తగ్గే చెప్పాలి. సంఘ క్షేమ అభివృద్ధి కోసం అందరూ చెప్తారంటే రాఘవనమ్మ దేనికోసం ఈ రోజు నుంచి ప్రయత్నం చేయాలా చెప్పాలా? సంఘ క్షేమ అభివృద్ధి కోసం. రాంబాబు దేనికోసము? సంఘ క్షేమ అభివృద్ధి కోసం. సృజనమ్మ దేనికోసం ప్రయత్నం చేయాలా? ఇల్లు కట్టుకోవడం కోసమా? సంఘ బాగా చెప్తాను. కొత్త బాగా గడి చెప్పమ్మా. సంఘ క్షేమ అభివృద్ధి కోసం. దేనికోసమ్మా? బ్యాంకులో డబ్బు కట్టుకోనా? కాదు. దేనికోసమమ్మా? అయ్యగారు తీసుకుని ఇండిపెండెన్స్ కోసమా? కాళీపేట వేసుకోవడం కోసం, అభివృద్ధి కోసం. అంటే కాళీపేటకి అయ్యగారికి కాదు, అయ్యగారు తీసుకోరు. దేనికోసం నిర్మలా? భాగ్యమ్మ మనవరాలు నిశ్చితార్థం అదేమంటారని ఎంగేజ్మెంట్ కోసమా? కాదు, సంఘ క్షేమాభివృద్ధి కోసం. చెప్పు రత్నమ్మ దేనికోసం ప్రయత్నం చేయాలా? అట్లా అందరూ చెప్పండి. దేనికోసమా? దేనికోసం ప్రయత్నమా? సంఘ క్షేమాభివృద్ధి కోసం. మా అందరికి అర్థమైందా? ప్రార్థన చేసుకోండి.